మీకు అత్యవసరంగా ప్రభుత్వం నుంచి ఏదైనా డబ్బులు కావాలా లేదా మీరు హాస్పిటల్లో పడితే ప్రభుత్వం నుంచి సాయం కోరుకుంటున్నారా? హాస్పిటల్ బయట నుంచి వచ్చిన తర్వాత CMRF కోసం ఎదురు చూస్తున్నారా? ఇలాంటివి అయితే ఇప్పుడు మొత్తము రూల్స్ మారినాయి. మీకు ఈ విషయం తెలియకపోతే ఈ వీడియో పూర్తిగా చూడండి, మీకు చాలా పనికొస్తుంది. చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ CMRF కు కంప్లీట్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో నిబంధనలు మార్చేశారు. గతంలో ఏ ఎమ్మెల్యే అయినా ఏ మంత్రి అయినా ఎవరికైనా తన దగ్గరికి మేము హాస్పిటల్లో పడ్డాము, మాకు చాలా డబ్బులు ఖర్చు అయినాయి, మీరు ప్రభుత్వం తరపుగా కొంత ఆదుకోండి అనడానికి CMRF ఉండేది. ఇంకా ఎమర్జెన్సీ అయితే LOC అనేది ఒకటి ఇచ్చేవారు. LOC ఇస్తే డబ్బులు కట్టకుండానే మీరు కార్పొరేట్ హాస్పిటల్లో కూడా వైద్యం చేసుకునే అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత నేరుగా CMRF ని ఏమన్నా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని మరింత పారదర్శకత కోసం, మరింత పకడ్బందీ వ్యవహారం కోసం CMRF ని సంస్కరిస్తున్నామని చెప్తున్నారు. అది ఏం సంస్కరణ అంటే ఇక నుంచి ఏ ఎమ్మెల్యే పరిధిలోని ప్రజలు ఆ ఎమ్మెల్యేకే CMRF విజ్ఞప్తులు ఇవ్వాలి. ఏ మంత్రి నియోజకవర్గంలోని ప్రజలు ఆ నియోజకవర్గం ప్రజలే అతనికి CMRF కు దరఖాస్తు చేసుకోవాలి. వాస్తవానికి రాష్ట్రంలో ఎమ్మెల్యేలో పరిధి, MP పరిధి వేర్వేరుగా ఉంటుంది. మంత్రి మొత్తం రాష్ట్రానికే మంత్రి అవుతారు. ఇలా చైర్మన్లు, మంత్రులు రాష్ట్ర పరిధిలో ఉండే వాళ్ళు కూడా రేపు వాళ్ళ నియోజకవర్గం వాళ్ళే తప్ప వేరే వాళ్ళు సిఫారసు చేయలేని పద్ధతిలో CMRF కు నిబంధనలు పెట్టారు. మరి ఈ నిబంధనల పైన కాంగ్రెస్ నాయకులు ఇప్పటికే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది కాంగ్రెస్ నాయకుల కట్టడి చేయడానికి తీసుకొచ్చిందా, డబ్బులని సేవ్ చేయడానికి తీసుకొచ్చిందా, జనాలను ఇబ్బంది పెట్టడానికి తీసుకొచ్చిందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుందనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. మొత్తానికి మీరు CMRF కావాలి అని అనుకుంటే ఎలా దరఖాస్తు చేయాలో అడగడానికి కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.